హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ అన్నపూర్ణ. ఇవాళ ఈ వీడియోలో మీకు చిన్న విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఒక పూట ముందరగానే పెడితే మీ అందరికీ తెలిసి ఈ వీడియోని సద్వినియోగం చేసుకుంటారని కూడా ముందుగానే పెడుతున్నాను అనమాట. ఉదయం వీడియో పెట్టేసరికి ఆలస్యం అయితే కనుక మీకు ఈ విషయాన్ని తెలియజేయడం ఆలస్యం అవుతుందని ముందుగానే పెడుతున్నాను. రేపు ఒక చిన్న విశేషమైన రోజు, అదే ఏకాదశి. దీన్నే కామికా ఏకాదశి అని కూడా అంటాం. ఆషాఢ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా చాలా ముఖ్యమైనవి. పౌర్ణమి ముందర వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి, పౌర్ణమి తర్వాత వచ్చే ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున వైష్ణవాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. వైష్ణవాలయాలంటే రామాలయం కానీ, కృష్ణ మందిరం కానీ, విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారానికి సంబంధించిన ఏ ఆలయాన్ని దర్శించుకున్నా కూడా చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణువుకు సంబంధించిన ఏవైనా స్తోత్రాలను వినడం, పఠించడం కూడా చాలా మంచిది. అలాగే కృష్ణుడికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలను వినడం కూడా చాలా మంచిది. నేను నా ఛానల్లో ఒక 15 రోజుల క్రితమే కృష్ణాష్టకాన్ని పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఆ కృష్ణాష్టకాన్ని రేపు ఉదయం మీరు పఠించుకొని విని ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు పొందుతారని కూడా కోరుకుంటున్నాను. అవకాశం కుదిరిన వాళ్ళు వైష్ణవాలయ దర్శనానికి కూడా వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే శివాలయాన్ని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. రేపు సోమవారం కూడా కాబట్టి శివాలయం కానీ, వైష్ణవాలయాన్ని కానీ ఏదైనా దర్శించుకొని స్తోత్రాలని చదువుకోవడం రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఆడియో పెట్టుకొని ఎలాగా వింటారు. అవంతా అవకాశం లేకపోయినా కనీసం 21 సారి పంచాక్షరి కానీ, అష్టాక్షరి కానీ, అంటే ఓం నమ శివాయ అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం విష్ణవే నమః అనే మంత్రాలను కానీ జపించుకోవడం వల్ల విష్ణువు మరియు ఈశ్వరుడి ఆశీస్సులు మన మీద తప్పకుండా ఉంటాయి. మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. కాబట్టి అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలను నా ఛానల్లో ముందు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.